మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి యామిని సూసైడ్ చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి సంబంధాలు చేస్తున్నారని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన ఇంటికి వెళ్తున్నాను అంటూ స్నేహితులకు చెప్పి హాస్టల్లోని కిటికీ గిల్కు ఉరివేసుకుని చనిపోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన యామిని గత కొద్ది రోజులుగా గచ్చిబౌలిలో జాబ్ చేస్తూ గౌలిదొడ్డిలోని జేకే గ్రౌండ్ హాస్టల్లో ఉంటుంది. యామిని డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తమ్ముడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇష్టం లేని పెళ్లి సంబంధాలే కారణమా లేక మరేవైనా రీజన్స్ ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. యామిని సెల్ ఫోన్తో సహా తన ఫ్రెండ్స్ ని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు యామిని ఆత్మహత్యకి సంబంధించి కారణాలు ఏమైనా తెలిసాయా? అసలు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? పెళ్లి చేస్తున్నారంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే గతంలో కూడా ఈ విషయం పైన పెళ్లి విషయంలో ఇంట్లో కొంత ఘర్షణ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది, కొంత వాదన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఆమె గచ్చిబౌలిలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఈ ఆమెని గౌలిదొడ్డిలోని హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కూడా జాబ్ చేస్తుంది. అయితే తన ఫ్రెండ్స్ కి ఖమ్మం, వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఆమెని తన సొంత ఊరికి వెళ్తున్నానని చెప్పి ఫ్రెండ్స్ కు చెప్పిన అనంతరం బయలుదేరుతుంది చెప్పింది అనుకున్నాం. ఆమె ఊరికి వెళ్తున్నానని భావించినామని స్నేహితులు అనుకున్నారు. కానీ సాయంత్రం హాస్టల్లోకి వచ్చి చూడగా ఆమె కిటికీ దీనికి గురి వేసుకుని విగత జీవిత కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే స్నేహితులకు కూడా ఇంకా చివరిగా ఇంకేమైనా చెప్పిందా, ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి కారణమా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనుకున్నతో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ యామిని స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు, కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మృతురాలి తమ్ముడు ఇచ్చినటువంటి సోదరుడు ఇచ్చిన పిల్లలు మీరికైతే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆత్మహత్య గల ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనుకున్నట్లు కూడా గచ్చిబౌలి పోలీసులతో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.